క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ పునరుద్ధానపు ఆరాధన వేళ కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని పరిశుద్ధ లేఖనాల్లోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం చేద్దాం. దేవుడు మనలను ప్రేమించి మనకు విలువైనటువంటి సమయాన్ని ఇచ్చారు, విలువైన దినాన్ని ఇచ్చారు, విలువైన జీవితంలో ఆయుష్ని పొడిగించారు. కనుక ప్రభువు చేసిన ప్రతి మేలు మానక దేవుని స్తుతించున్నట్లుగా కృప చూపుచున్న దేవునికి చేతులెత్తి మరొకసారి స్తోత్రం నిలుదామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆది కాండము 22వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. తరువాత ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించుచు ఉన్నటువంటి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్య భాగములో మనం చూస్తున్నటువంటి మనందరికీ తెలిసిన జీవిత చరిత్ర అనేక సార్లు విన్న వాక్యమే అయినప్పటికీ కూడా కొన్ని లోతైన విషయాలు దేవుడు ఈ దినం మనతో మాట్లాడును గాక. ఆమేన్. అబ్రహాము జీవితంలో మనం చూసినప్పుడు అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు, విధేయుడయ్యాడు. దేవుని పిలుపు, దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుడు విడిచిపెట్టమన్న వాటిని దేవుని కొరకు అతడు విడిచిపెట్టాడు. చూడండి, దేవుడు అబ్రహామును ఎందుకు పిలిచాడంటే ఆశీర్వదించడానికి పిలిచాడు. దేవుడు అబ్రహామును ఎందుకు పిలిచాడు? ఆశీర్వదించడానికి పిలిచాడు. ఈ రోజున దేవుడు మనందరినీ కూడా తన సన్నిధిలోనికి, మందిరములోనికి, ఆరాధనలోనికి, వాక్యములోనికి, దేవుడు పరిశుద్ధ దినములోనికి మనల్ని ఎందుకు పిలిచాడు, మనం ఎందుకు వచ్చాము అనంటే ప్రభువుని స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు వచ్చిన మన జీవితాల్లో ఒక కీలకమైన అంశం ఏంటంటే ఆశీర్వాదం కోసం. దేవుడు మనలను ఆశీర్వదించడానికి పిలిచాడు. కనుక మనం ఆశీర్వదించబడాలి అని అనుకుని వచ్చాము. ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలో దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదించాలి అంటే నీవు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అర్హుడుగా మార్చబడాలి. అంటే దేవుడు నీతో ఏం చెప్తున్నాడో అది నువ్వు చెయ్యాలి. అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు? విడిచిపెట్టమన్నాడు, వదిలిపెట్టమన్నాడు, లేచి రమ్మన్నాడు. నేను నిన్ను ఆశీర్వదించినట్లుగా నువ్వు విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను. ఏమంటున్నాడు 12వ అధ్యాయంలో? నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉండువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామా, నిన్ను ఆశీర్వదించడానికి పిలుస్తున్నాను. అయితే నువ్వేం చేయాలని చెప్తున్నావు? నువ్వు లేచి నేను చూపించు దేశమునకు రా. నువ్వు విడిచిపెట్టు, నీ స్వదేశమును విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు. ఈ రోజున దేవుడు మనల్ని విడిచిపెట్టమని వాటిని మనం విడిచిపెట్టగలుగుతున్నామా? అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించు అని అడుగుతున్నావే కానీ దేవునికి ఏది ఇష్టము లేదో, దేవునికి ఏది ఇష్టము లేదో, దేవుడు ఏది వద్దంటున్నాడో, దేవుడు దేన్ని విడిచిపెట్టమంటున్నాడో దాన్ని విడిచిపెట్టగలిగితే నీవు ధన్యుడవు. కనుక మన జీవితంలో కొంచెం
కనుక మన జీవితంలో విడిచిపెట్టవలసిన శ్రేష్టమైన, అమూల్యమైన, విలువైనవి, నీ దృష్టికి అనుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభునామ మహిమార్థమే విడిచిపెట్టు, చాలు. కనుక నువ్వు దేవుని కొరకు విడిచిపెట్టకుండా దేవునిని ఆశీర్వదించలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున మనం వాక్యం యొక్క ముఖ్యాంశం ఏంటంటే, నీకిష్టమైనవి దేవునికి కావాలి. నీకిష్టమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవునికి అప్పగించు, ప్రభువు కొరకు విడిచిపెట్టు. చూడండి, దేవుడు అబ్రహామును ఆశీర్వదించక మునుపు అబ్రహాము పేరు అబ్రహాము కాదు, అబ్రాము. ఎప్పుడైతే దేవుడు అతన్ని ఆశీర్వదించాడో అబ్రాము అనే పేరు మార్చి అబ్రహాము అని చేశాడు. అనేక జనములకు తండ్రిగా నియమించాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి మునుపు దేవుడు అబ్రహామును ఎప్పుడు చూడలేదు, లేదా దేవుడిని ఎప్పుడు కూడా అబ్రహాము చూడలేదు. అబ్రహాము యొక్క దేవుని స్వరాన్ని అబ్రహాము వినలేదు. తనకు పూర్వం చరిత్రకారులు రాస్తున్న మాట ప్రకారం బైబిల్ పండితులు ఏం చెప్పారంటే, అబ్రహాము చాలా నిరుపేద పరిస్థితుల్లో ఉన్నాడు. కీలు మట్టి తీసుకొని బంకమట్టి తీసుకొని కీలు తీసుకొని ఈ బంకమట్టితో బొమ్మలు చేసి, చిన్న చిన్న బొమ్మలు చేసి, ఆ బొమ్మలకి కీలు పూసి దాని మీద రకరకాల రంగులు వేసి ఆ చిన్న చిన్న బొమ్మలన్నీ కూడా బుట్టలో పెట్టుకొని అంగటికి వెళ్ళి, మార్కెట్కి వెళ్ళి, సంతలో వాటిని అమ్మి వాటి చేత వచ్చే జీవనం చేత తన కుటుంబాన్ని నడిపించుకునే స్థితిలో ఉన్నాడు అబ్రహాం. ఈ స్థితిలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుని స్వరం ఏమిటో అబ్రహాముకు తెలియదు. దేవుడు ఎలా మాట్లాడుతో తెలియదు. అసలు దేవుడు ఏ రూపంలో ఉంటాడో, ఎలా ఉంటాడో అబ్రహాం ఎప్పుడు కూడా చూడలేదు. అయినా తనకు వినబడుతున్న స్వరం, తనను హెచ్చరిక చేస్తున్నటువంటి స్వరానికి లోబడ్డాడు, విధేయుడయ్యాడు, విశ్వాసము ద్వారా నమ్మాడు, దేవుని మాట మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు. అందుకని దేవుడు అతనితో మాట్లాడుతూ ఉండగా, నిన్ను ఆశీర్వదిస్తాను అంటే బయలుదేరి వచ్చాడు. ఈ రోజున మిమ్మల్ని పిలిచి ఎవరైనా 1 లక్ష రూపాయలు ఇస్తారంటే వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోతారు కదా. ఎందుకంటే మనకు అంత అవసరతలు ఉన్నాయి అని చెప్తాం. కానీ అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని మాట నమ్మి తన స్వజనమును, దేశమును, బంధువులను విడిచిపెట్టి బయలుదేరిన తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. తర్వాత దినాలను మనం చూసినట్లయితే అబ్రహాము జీవితంలో ఈ సంగతులను జరిగిపోయిన తర్వాత దేవుడు అబ్రహామునకు ఒక మంచి కుమారుణ్ణి ఇస్తానని మాట ఇచ్చాడు. నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, నీ కుమారుని ఇస్తానని చెప్పి. ఆ మాట చెప్పి 25 సంవత్సరాలు గడిచిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు, అంటే 100 సంవత్సరాలు వచ్చేసినాయి. 75వ సంవత్సరంలో దేవుడు అతనితో మాట్లాడాడు. 25 ఏళ్ళు వచ్చేసరికి తన జీవితంలో ఇంకా కుమారుడు కలగకపోవటం చూసి వేదన నొందుతూ ఉంది. దేవుని మాటను అనుమానంతో, అవిశ్వాసంతో నిరీక్షణ కోల్పోయింది శారా. కానీ అబ్రహాము దేవుని మాట యందు నమ్మిక ఉంచాడు, విశ్వాసం ఉంచాడు, నిరీక్షణ కోల్పోలేదు. దేవుడు చేస్తానని మాట ఇచ్చాడు, తప్పకుండా చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. తర్వాత దేవుడు 100 సంవత్సరాల వయసులో అబ్రహామునకు నోటి నిండా ఏం కలుగు చేశాడు? నవ్వు కలుగ చేశాడు. ఏంటా నవ్వు అంటే, ఇస్సాకు కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు. కనుక
ఇస్సాకును చూసిన వారు నవ్వుతున్నారు, అబ్రహామును చూసిన వారు నవ్వుతున్నారు. అబ్రహాము కూడా నవ్వుతూ ఉన్నాడు. అతని జీవితంలో నోటి నిండా నవ్వును కలుగజేశాడు దేవాది దేవుడు. ఈ విధముగా అబ్రహాము సంతోషముతో, సమాధానముతో, నెమ్మదిగా, అన్ని విషయాల్లో క్షేమముగా జీవిస్తూ ఉండగా, సమృద్ధిగా జీవిస్తూ ఉండగా, ఇప్పుడు అబ్రహాము యొక్క దృష్టి ఎవరి మీదకి వెళ్ళిపోయిందంటే, తను ఆశీర్వదించిన దేవునికి బదులుగా ఆశీర్వాదం మీదకి వెళ్ళిపోయింది. మన జీవితాల్లో కూడా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభు నాకు ఉద్యోగం లేదయ్యా, ఉద్యోగం లేదయ్యా, ఉద్యోగం లేదయ్యా అని అడిగితే, దేవుడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత నాకు ఖాళీ లేదయ్యా మందిరానికి రావడానికి అని చెప్తాం. అర్థమైందా? మందిరానికి రావడానికి నాకు ఖాళీ లేదయ్యా అని చెప్తాం కదా. ఎందుకని? ఉద్యోగం కొంచెం ఒత్తిడిగా ఉంది, ఉద్యోగంలో ఖాళీ లేదు. వ్యాపారం కావాలని ప్రార్థన చేస్తాం. దేవుడు వ్యాపారం ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి వ్యాపారం మీదకి మన మైండ్ వెళ్ళిపోతూ ఉంటుంది. వ్యాపారాన్నే ముఖ్యంగా పెట్టుకుంటాం. అలాగే అబ్రహాము జీవితంలో దేవుడు కుమారునిచ్చిన తర్వాత దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాడు? కుమారుని ప్రేమిస్తున్నాడు. అందుకు దేవుడు అన్నాడు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి, నేను నీకు అక్కడ చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద బలిగా అర్పించు అని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాము జీవితంలో ఒక గొప్ప పరీక్ష. ఈ పరీక్షను అబ్రహాము ఎదుర్కోవాలి. మనమే కనుక ఆ స్థితిలో ఉన్నట్లయితే మనం ఏం చేస్తాం తెలుసా? అరిసి గోల చేస్తాం, ఎదురు తిరుగుతాం, అడ్డం తిరుగుతాం, బొంకుతాం, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాం, కుదరదు అంటాం, బలి అర్పించాం. కానీ అబ్రహాము దేవునికి విధేయుడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవునికి విధేయుడు. అబ్రహామునకు సర్వస్వం ఇస్సాకే. ఇస్సాకు తన జీవితం లేకపోతే తన జీవితానికి అర్థమే లేదు. సంతోషమైన, సమాధానమైన, నెమ్మది అయిన, ఆనందమైన అన్నీ ఇస్సాకే. 100 ఏళ్ల వయసులో దేవుడు ఇచ్చి ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ఉండగా మరలా దేవుడు అడిగితే ఏమంటాం తెలుసిన? మనమైతే, నువ్వు ఓర్చుకోలేకపోయావు, నేను అడిగాను ఇమ్మని, నువ్వే ఇచ్చావు, ఇచ్చిన తర్వాత నువ్వు ఓర్చుకోలేకపోయావు, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి బలి అర్పించమంటున్నావు, నువ్వేం దేవుడు, నీలాంటి దేవుడు నాకు అవసరం లేదు అని ఎన్నెన్నో సణిగి గొణిగి ఇసుక్కొని కుదరదంటే కుదరదని అడ్డం తిరిగేవాళ్ళం. కానీ అబ్రహాము ఇటువంటి ప్రశ్నలేమి తన జీవితంలో తలెత్తలేదు. అటువంటి అనుమానాస్పదగా అబ్రహాము ప్రవర్తించలేదు. అబ్రహాము దేవునికి సంపూర్ణ విధేయుడు. అందుకని దేవుడు చెప్పినట్లుగానే అబ్రహాము తన భార్యకు చెప్పలేదు, తన కుమారుని కూడా చెప్పలేదు. చెప్తే తన యొక్క భార్య ఎక్కడ ఆటంకపరుస్తుందో, భలేగా ఉన్నారండి మీరు, దేవుడేంటి బలిమ్మంటం ఏంటి, ఆయన బలిమ్మంటే మన కుమారుని ఎందుకు బలిస్తాం, అది కుదరదు, తీసుకెళ్ళద్దు అని చెప్పి గట్టిగా కట్టేసేది. అందుకని అబ్రహాము తన భార్యకు చెప్పకుండా పనివారికి చెప్పి, పనివారిని లేపి, పనివారికి కూడా బలిమ్మన్నాడని చెప్పలా, కుమారుని బలిమ్మన్నాడు చెప్పలా, బలి అర్పించడానికి వెళ్తున్నావు రండి అని చెప్పి వారిని పిలిచి కట్టెలు సిద్ధపరిచి, నిప్పు సిద్ధపరిచి తన కుమారుని తీసుకొని అబ్రహాము బయలుదేరి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉండగా దారి మధ్యలో ఈ చిన్నవాడు అడుగుతూ ఉన్నాడు, అబ్రహామును అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి, 8వ వచనం. నా కుమారుడా, దేవుడే 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగెను.
అడుగగా అబ్రహాము అంటున్నాడు, నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని చెప్పాడు? దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకుంటాడు అని చెప్పి వారిద్దరూ కూడా పైకి వెళ్ళిపోయారు. పర్వతం పైకి వెళ్ళారు. మోరియా పర్వతం మీదకి వెళ్ళి దేవుడు అర్పించమన్నటువంటి ఆ పర్వతం పైన కట్టెలు చక్కగా పేర్చి నిదానంగా అబ్రహాము తన కుమారుడి దగ్గరికి వెళ్ళి చేతులు వెనక్కు పెట్టి చేతులు కట్టేస్తూ ఉంటే ఇస్సాకుకి అర్థమైంది. ఏంటి నాన్న నా చేతులు కడుతున్నావు? నాన్న, దేవుడు దహన బలికి కోరింది నిన్నే బలి అర్పించమన్నాడు అని అంటే వెంటనే ఇస్సాకు పోరా ముసలోడా అని ఒక తోపు తోసి పరిగెత్తుకుంటే కొండ దిగి పారిపోయి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ చూసావా ఎడ చేస్తున్నాడు నాన్న, అట్ట పిచ్చి పని చేస్తున్నాడు, నన్ను చంపడానికి తీసుకెళ్ళాడు అని చెప్పి గోలగోలు చేయాల్సినాడు కదా. ఈ రోజుల్లో యవనస్తులు అయితే అదే పని చేసేవాళ్ళు. కానీ ఇస్సాకు ఏం చేశాడు తెలుసిన? విధేయుడై. దేవునికి స్తోత్రం. ఎందుకు విధేయుడయ్యాడు ఇస్సాకు అని అంటే, తండ్రి పరలోకముందున్న తండ్రికి విధేయుడయ్యాడు, కుమారుడు తన తండ్రికి విధేయుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకముందున్న తండ్రికి నీవు విధేయుడవైతే నీ పిల్లలు నీకు విధేయులవుతారు. ఈ రోజున చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేస్తారు, అవిధేయులుగా ప్రవర్తిస్తారు, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, ఎదురు తిరిగే స్వభావం. కారణం ఏమిటంటే తండ్రి తల్లి దేవునికి విధేయులైతే పిల్లలు కూడా దేవునికి విధేయులు అవుతారు. అబ్రహాము జీవితంలో మనం అదే చూస్తున్నాం. అబ్రహాము దేవునికి విధేయుడు కనుక పిల్లవాడు ఇస్సాకు కూడా తన కుమారుడు కూడా తన తండ్రికి విధేయుడయ్యాడు. ఇప్పుడు అబ్రహాము తన కుమారుని బలిపీఠం మీద పెట్టి ఆకాశం వైపు కత్తి పైకెత్తి ప్రార్థన చేసి వధించే సమయానికి దేవుడు అబ్రహాముని పిలుస్తూ ఉన్నాడు. 10వ వచనం 12వ వచనం. ఆ చిన్నవాని మీద చేయి వేయకుము. 10వ వచనం కూడా చదువుదాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడయున్నా నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున్న కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. చూసారా, చక్కగా బలిపీఠం మీద బలి అర్పించడానికి సిద్ధపరిచి తన కుమారుణ్ణి పడుకోబెట్టాడు, కత్తి పైకెత్తాడు. మరొక క్షణంలో చంపే సమయంలో దేవుడు మాట్లాడాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, ఇదిగో అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయడానికి నువ్వు వెనుదీయలేదు, వెనకడుగు వేయలేదు. ఇందువలన నువ్వు నాకు భయపడుచున్నావని, ఇందువలన నువ్వు దేవునికి భయపడేవాడు అని నాకు తెలుసుకున్నాను. ఇదిగో ఆ పొదలో చిక్కున్న పొట్టేలను తీసుకొచ్చి బలి అర్పించు అతనికి మారుగా అని చెప్పగా అబ్రహాము వెళ్ళి పొదలో చిక్కున్న పొట్టేలను తీసుకొచ్చి బలి అర్పణగా అర్పించాడు. ఆ చోటుకి ఏమని పేరు పెట్టాడు? యెహోవా ఈరే. అబ్రహాము ముందే చెప్పాడు, దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? యెహోవాయే చూచుకొనును. కింద పైకి ఎక్కక మునిపే, కొండ పైకి ఎక్కక మునిపే కిందే తన కుమారుడు అడిగినప్పుడే అబ్రహాము విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడాడు. విశ్వాసంతో ఏం మాట్లాడాడు? విశ్వాస సంబంధమైన మాట మాట్లాడాడు. కుమారుడు అడుగుతున్నాడు, దహన బలికి బలి పశువు ఏది అని. అప్పుడు అబ్రహాము అన్నాడు, యెహోవా చూచుకొనును అన్నాడు. ఇక్కడ కూడా దాని అర్థం ఏంటంటే యెహోవాయే చూచుకొనును.
ఇప్పుడు కూడా దేవుడే చూసుకున్నాడు. అందుకే ఆ ప్రాంతానికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. ఈ రోజున దేవుడు నీ జీవితంలోంచి కోరుతున్న శ్రేష్టమైన విలువైనది ఏదో అది నువ్వు దేవునికి అర్పణగా అర్పించగలవా? అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించాడు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. చూసారా, అబ్రహాము శోధింపబడి, అబ్రహాముకు ఒక శోధన గడియ, అబ్రహామునకు ఒక పరీక్ష గడియ. శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెను? ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడిన ఎవరితో చెప్పబడెను? ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తి గలవాడని యోచించి తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా ఏం చేశాడంట? అతను మృతులలో నుండి మరలా పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము ద్వారా, విశ్వాసమును బట్టి అబ్రహాము మృతులలో నుండి తన కుమారుని ఏం చేసుకున్నాడు? సజీవముగా పొందుకున్నాడు, సజీవముగా తిరిగి సంపాదించుకొనగలిగాడు. అందుకని మన జీవితంలో ఎప్పుడూ కూడా దేనిని పోగొట్టుకోకూడదంటే విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. దేన్ని పోగొట్టుకోకూడదు? విశ్వాసమును పోగొట్టుకోకూడదు. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయము 16వ వచనం, 4, 16, 17 వచనాలు కూడా. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రమే కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసం గల వారికి కూడా, అబ్రహాముకున్నట్టు విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలని కృప అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలము ఆయనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉండెను. దేవునికి స్తోత్రం. ఇందును గూర్చి నేను అనేక జనములకు తండ్రిగా నియమించితినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పి దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. దేవునికి స్తోత్రం. మృతులలో నుండి తన కుమారుని మరలా అని హెబ్రీ పత్రిక రాస్తున్నాడు. మరలా పొందాడట, బలిగా అర్పించేశాడు, శోధింపబడిన వాడై. కానీ మృతులలో నుండి మరలా పొందుకున్నాడు. ఇక్కడ అంటున్నాడు, తాను విశ్వసించిన దేవుని ఎదుట, మృతులను సజీవులుగా చేయగల దేవుని ఎదుట లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడు. దేవుని ఎదుట అతడు విశ్వాసముతో నమ్మాడు. అందుకన్నాడు, విశ్వసించు వారందరికీ, అబ్రహాముకున్నటువంటి విశ్వాసం గలవారందరికీ దృఢ నిశ్చయత కలిగినట్లుగా చెప్తున్నాడు. ఈ రోజున ప్రభు సన్నిధిలోనికి వస్తున్నాం, మనం దేవుని ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, వాక్యాలు వింటున్నాం, దైవ సేవకుల చేత ప్రార్థనలు చేయించుకుంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నా మన జీవితాల్లో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, మన జీవితంలో జరగకూడని సంఘటన ఏదైనా జరిగినప్పుడు విశ్వాసాన్ని కోల్పోతున్నావా? విశ్వాసమందు నిరీక్షణ కలిగి పట్టుదలతో పర్వాలేదు, నా దేవుడు నా కొరకు అద్భుత కార్యాన్ని చేస్తాడని నిరీక్షించగలుగుతున్నావా? కొంతమంది సమస్య వచ్చినప్పుడు, ప్రభువా ఈ సమస్య నేను ఎలా దాటాలి అని దేవుని పాదాలు పట్టుకోకుండా
మనుషుల ఆలోచన చొప్పున నడిచి దేవునికి దూరమై భ్రష్టులవుతున్న దినాల్లో ఉన్నాం. అనేక మంది విశ్వాస భ్రష్టులవుతున్నారు. విశ్వాస విషయంలో వాడబద్దలైపోయిన వారి వలె ఉన్నారు. అనేక మంది విశ్వాసాన్ని పేరుకు మాత్రం విశ్వాసులుగా ఉన్నారు, కానీ నిజ జీవితంలో విశ్వాసము లేదు. సంపూర్ణంగా విశ్వాసాన్ని కోల్పోయారు. పైకి మాత్రమే భక్తి చేస్తున్నారు. భక్తిలో ఉన్న విశ్వాసపు శక్తిని వారు అనుభవించలేని వారుగా ఉన్నారు. కడవరి దినాలలో నా దేవుడు నా కొరకు ద్వారాలు తెరుస్తాడు, నా కొరకు దేవుడు అద్భుతాలు చేస్తాడు, నా కొరకు దేవుడు ఏమైనా చేయగలని పాడుతున్నారు, చదువుతున్నారు, కానీ నిజ జీవితంలో దాన్ని అనుభవించలేకపోతున్నారు. విశ్వాసము నీ జీవితంలో కార్యసాధకం అవుతుందా? దేవుని వాక్యం రాయబడింది, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు ఏం చేశాడంట? నిరీక్షణ కలిగి నమ్మాడట. ఏ ఆధారము లేదు. ఈరోజు నీకు వాక్యం ఆధారం ఉంది, దేవుని గ్రంథం నీకు ఆధారం ఉంది, దైవ సేవకులు ఆధారంగా ఉన్నారు. ఇదిగో దేవుడు నీ కళ్ళ ముందు కనిపిస్తూ నీతో మాట్లాడుతున్న దేవుడు ఆధారంగా ఉన్నాడు. అయినా నువ్వు నమ్మని స్థితి. ఇదిగో నీ పితరులకు దేవుడిని అద్భుతాలు చేశాడని నువ్వు చదివి తెలుసుకున్నావు. మునుపు నీ పితరులకు చేసిన ఒక ఆధారం ఉంది, కానీ అబ్రహామునకు పూర్వం దేవుడు ఎవరి జీవితంలో ఎటువంటి కార్యాలు చేసినట్లుగా లేదు. కానీ అబ్రహాము దేవుని యందు నిరీక్షణ కలిగి నమ్మాడు. చూడండి, రమారమి 100 ఏళ్ల వయసు, 19 వచ్చును. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు, శారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించను, కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. దేవునికి స్తోత్రం. విశ్వాసము వలన బలమును పొందాడట. ఈ రోజున నీ బలం ఏంటి? ఈ రోజున నీ యొక్క ధైర్యం ఏమిటి అని అడిగితే నువ్వేం చెప్తావు? నా విశ్వాసమే నాకు ధైర్యం అని చెప్పగలవా? నా విశ్వాసమే నాకు బలం అని చెప్పగలవా? నా దేవుని మాట నా నిరీక్షణ ఆధారం అని చెప్పగలవా? చెప్పలేరు చాలామంది. చూద్దాం దేవుడు ఏం చేస్తాడో, చూద్దాం ఏం జరుగుతుందో. నా నిరీక్షణ ఆధారం నీవే. నేను నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నువ్వు సిగ్గుపరచువాడవు కాదు, నన్ను త్రోసివేసేవాడవు కాదు. నిరీక్షించగలుగుతున్నావా? అబ్రహాము నిరీక్షించాడు. విశ్వాసము వలన వాగ్దానం బట్టి రూఢిగా నమ్మి బలము పొందాడట. విశ్వాసము ద్వారా బలము పొందాడు. ఒక ప్రక్క చూస్తే దేవుని వాగ్దానం నమ్మడానికి ఏమాత్రం ఆస్కారం లేని శరీరం, మృతతుల్యమైన శరీరం. శారా గర్భము చూస్తే మృతతుల్యమైపోయింది శరీరము, గర్భము కూడా. అయినను వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయగలిగిన శక్తివంతుడు. ఈరోజు చాలామంది మనుషుల మీద, డాక్టర్ల మీద, మనుషుల మీద, పరిస్థితుల మీద, మనుషుల మీద, వస్తువుల మీద, మనుషుల మీద, మరొక దాని మీద నమ్మకాలు ఉంచేవారే కనబడుతున్నారు. కానీ పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకుందాం. ఏది జరిగినా దేవుని చిత్తానికి అప్పగించుకుందాం. దేవుడు మన జీవితంలో మేలే చేస్తాడు, కీడు చేయడు. ఆయన మన క్షేమాన్ని కోరేవాడు. తన సేవకుల క్షేమస్థితిని చూసి ఆయన ఆనందించువాడు. మనల్ని సేవిద్దాం, స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. ఆయనను మాత్రం నమ్ముకొని గట్టిగా చివరిదాకా ఉందాం. ఆయన నిరీక్షణ ఆధారము కోల్పోయిన వారు కోకులలుగా కనబడుతున్నారు. నిరీక్షణ ఆధారము లేనప్పుడు అతడు దేవుణ్ణి నమ్మాడట. చూడండి, అదే అధ్యాయంలో 24వ వచనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకు ఎంచబడినని
మన నిమిత్తము కూడా వ్రాయబడును. దేవునికి స్తోత్రం. మృతులలో నుండి యేసును లేపిన వాని యందు విశ్వాసముంచు. మృతులను సజీవులుగా చేసే దేవుని యందు విశ్వాసముంచు. మరణములో నుండి జీవములోనికి దాటించు దేవుని యందు విశ్వాసముంచు. మంచిది. దేవుడు అబ్రహాముని తన కుమారుని బలిగా అర్పించమని అడిగాడు కనుక అబ్రహాము ధైర్యముగా విశ్వాసముతో విధేయుడై నిరీక్షణతో విశ్వాసమును కాపాడుకుంటూ మృతులలో ఉంచి తన కుమారుని తిరిగి పొందుకున్నాడు. మరి ఈ రోజున దేవుడు నీ పిల్లల్ని దేవుడు కానుకగా అడిగితే సేవకు, పరిచర్యకు దేవుడు నీ బిడ్డల్ని కానుకగా అడిగితే నువ్వు ఇవ్వగలవా? పరిచర్య కోసం నీ బిడ్డల్ని కానుకగా దేవునికి ఇవ్వగలవా? అవి ఎక్కడిస్తామండి? కుదరదండి. అట్టిస్తామండి. నా బిడ్డల్ని దేవుని సేవకిస్తామా? కొంతమంది దేవుని పిల్లల్ని సేవకిస్తారు కానీ మళ్ళీ మధ్యలో వచ్చి తీసుకెళ్ళిపోతుంటారు. అప్పుడప్పుడు వచ్చి చూసి వాళ్ళని అప్పుడప్పుడు అడిగి ఇంటికి తీసుకెళ్తుంటారు. దేవునికి పిల్లలను కానుకకి ఇవ్వడం అంటే అర్థం ఏంటి తెలుసున? నువ్వు చందా తీసుకొచ్చావు, కానుక తీసుకొచ్చావు, కానుక పెట్లో వేస్తావు, వేసిన తర్వాత మళ్ళీ దాని వైపు చూస్తావా? మళ్ళీ దాన్ని ఆశిస్తావా? మళ్ళీ దాన్ని తీసుకోవడం ప్రయత్నం చేస్తావా? అది దేవునికి కానుకకి ఇవ్వడం అంటే. దేవునికి ఒకసారి నీ జీవితాన్ని సమర్పించిన తర్వాత మరలా ఎన్నడూ వెనుదిరిగి చూడకూడదు. మరలా దాని మీద మనసే ఉండకూడదు. హన్నా తన కుమారుని దేవుని సేవకు అప్పగించింది. దైవజనుడని ఏలి ఎదుట సమూయేలు పరిచర్య చేస్తూ ఉన్నాడు. మందిరంలోనే ఉండిపోయాడు. మరలా తిరిగి అన్నాడు ఇంటికి రాలేదు. తన తల్లి వచ్చి ఎప్పుడు మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళలేదు. ఆమె ప్రతి ఏటా వస్తూ వస్తూ సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది పండుగప్పుడు. ఆ పండుగకు వస్తూ వస్తూ ప్రతి ఏటా తన కుమారునికి బట్టలు కుట్టించుకొని వచ్చేదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన జీవితాల్లో కూడా ఒక సంపూర్ణ సమర్పణ. చూడండి, రోమిలికి రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమై ఉన్నది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. నేటి దినాల్లో దేవుడు మనల్ని అడుగుతున్నది ఏం తెలుసునా? నీకు ఇష్టమైనది, నీకు విలువైనది, నువ్వు సంతోషించేది, నీవు ఆధారపడేది నువ్వు దేవునికి కానుకగా ఇవ్వు. నీకు ఇష్టమైనది దేవునికి అర్పణగా అర్పించాలి. చూడండి, అబ్రహామును దేవుడు నీవు ప్రేమించుచున్న దేవుణ్ణి బలిగా అర్పించమన్నాడు. ఈ రోజున నువ్వు ప్రేమిస్తున్నది ఏంటో నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు, నీ హృదయానికి తెలుసు. చూడండి, మనం అందరం మన శరీరాన్ని ప్రేమిస్తాం. ఉదయం లేవగానే శరీరానికి స్నానం చేయిస్తాం, వేడి తగలకుండా నూనె రాస్తాం, కొంచెం చెమటలు పడుతున్నాయంటే ఫ్యాన్ వేయమంటాం, ఆకలేస్తుందంటే అన్నం పెడతాం. మన శరీర సౌఖ్యాన్ని, శరీర సుఖాన్ని ఎంతగా చూస్తామో, శరీరమునకు నొప్పి తగలనివ్వం, శరీరమునకు బాధ తగలనివ్వం. ఈ శరీరమునకు అందమైన మెరుగులతో దిద్ది దీన్ని అందంగా కనిపించే బొమ్మలాగా తయారు చేస్తాం. ఇంత అందమైన నీ శరీరాన్ని, నీ దేహాన్ని, నువ్వు ప్రేమిస్తున్న నీ శరీరాన్ని ఎలా సమర్పించాలంట? సజీవ యాగముగా మీ శరీరమును దేవునికి సమర్పించండి. ఈ రోజున నీ శరీరం దేవునికి ప్రధానమైన శత్రువు. నీ శత్రువు ఎవరు తెలిసిన? నీ శరీరమే. నీ శరీరము నీ మాట వినదు. నువ్వు ఒకటి చెప్తే నీ శరీరం ఇంకొకటి చేస్తుంది. అర్థమవుతుందా? మన శరీరం యొక్క నడిపింపు వేరు, శరీరం యొక్క తలంపులు వేరు. ఆంతరంగ పురుషుడు
మనలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు, కానీ శరీరం తన ఇష్టాన్ని జరిగిస్తుంది. అందుకే గలతీయులు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి, 16 వచనం, 5:16. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును ఇవి ఒకదానికి ఒకటి విరోధముగా అపేక్షించుచు ఉన్నవి. మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. చాలు. మనం ఎలా నడుచుకోవాలి? దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును ఇవి ఒకదానికి ఒకటి విరోధముగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఆత్మ మంచి పనులు చేయమంటది, శరీరం పాడు పనులు చేయమంటది. ఆత్మ దేవుని స్తుతించు అంటది, శరీరము నిద్రపోమంటది. ఆత్మ ప్రార్థన చేయి, లేచి ప్రార్థన చేయి, శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకువ కలిగి లేచి ప్రార్థన చేయి అంటది. శరీరం అలసిపోయావు పడుకో, ఇప్పుడు కాదులే, తర్వాత చేసుకోవచ్చులే, ఎప్పుడు చేసినా దేవుడు వింటాడులే, ఇప్పుడే చేస్తే వింటాడని దేవుని ఉందా అంటది శరీరం. ప్రార్థనకెళ్ళు, దేవునితో సమయాన్ని గడుపు అంటది ఆత్మ. శరీరం అంటది పొద్దుగూకులు ప్రార్థన ఏంటి, పొద్దున వెళ్ళిన సాలదా, సాయంత్రం ఎందుకు, రాత్రిపూట చీకట్లో ఎందుకు, తెల్లవారుజామున ఎందుకు, వద్దు అంటది శరీరం. ఇది శరీర సంబంధమైన మనసు గల వారు చెప్పే మాటలు. ఆత్మ సంబంధమైన మాటలు మనకు చెవికి ఎక్కవు, పట్టించుకోం. కానీ ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతురు వారందరూ దేవుని కుమారులు. నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. సజీవ యాగముగా నీ శరీరాన్ని దేవునికి అర్పించు. నీ శరీరాన్ని దేవుడు ఒక మహిమగల శరీరముగా మారుస్తాడు, ఒక అద్భుతమైన శరీరంగా మారుస్తాడు, ఒక ప్రభావంతో కూడిన శరీరముగా మారుస్తాడు, ఒక మహిమ కలిగిన శరీరముగా మారుస్తాడు. నీ శరీరంలో పరిశుద్ధతను ప్రేమించు. నీ శరీరం మీద నీకు కంట్రోల్ రావాలి. నీ దేహం మీద నీకు కంట్రోల్ రావాలి. చాలామంది కోపాన్ని అదుపు చేసుకోలేరు, ద్వేషాన్ని అదుపు చేసుకోలేరు, నోటి మాటలను అదుపు చేసుకోలేరు. అంటే వారి దేహం మీద వారికి అధికారం లేదు. వారి దేహాన్ని వేరొకటి ఏలుబడి చేస్తుంది. వారి కంట్రోల్లో వీరుంటారు. చూడండి, టీవీ ముందుగా ఉంటుంది, కానీ రిమోట్ ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలో ఉంటుంది. మనం ఏది నొక్కితే అక్కడ అది వస్తూ ఉంటుంది. రిమోట్ నీ చేతిలో ఉన్నట్లుగా చాలామంది జీవితాలు సాతాను చేతిలో రిమోట్ లాగా అయిపోయినాయి, అపవాది చేతిలో కీలుబొమ్మలాగా అయిపోయినాయి. నేనేం చేయలేనండి, నా పరిస్థితి ఇంతేనండి, నేను మారలేనండి, నేను మారాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావడం లేదండి. నిన్నెవరో కంట్రోల్ చేస్తున్నారు, అది నువ్వు గుర్తించాలి. ఎవరి కంట్రోల్లో నువ్వు ఉన్నావు? వాళ్ళు చెప్పినట్లుగా నువ్వు చేస్తున్నావు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును ఒకదానికి ఒకటి విరోధముగా వ్యతిరేకంగా ఉన్నాయి. మీరు శరీర సంబంధమైన మనుషులు కాదు, మీరు ఆత్మ సంబంధమైన మనుషులు. శరీరము కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింప చేయుచున్నది. అక్షరము మనిషిని చంపును, ఆత్మ జీవింప చేయునది. ఆత్మకు శక్తి ఉన్నది. ఆత్మ మనల్ని విడిచి వెళ్ళిపోతే శరీరం కేవలం నిష్ప్రయోజనం. కనుక కొంతైనా దేవునికి భయపడు, కొంతైనా దేవుని స్తుతించు, కొంత సమయమైన దేవునితో గడుపు, కొంత సమయమైన దేవుని మాటకు విధేయుడవవు. నీ శరీరాన్ని దేవునికి సమర్పించు సజీవ యాగముగా. అన్నీ అయిపోయిందని సమర్పిద్దాములే, ఇప్పుడే ఎందుకులే, ఇంత చిన్న వయసులో దేవునికి ఎందుకులే, పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత, 4 కళ్ళు వచ్చిన తర్వాత, చేతిలో కర్ర వచ్చిన తర్వాత, ఊరు పొమ్మన్న తర్వాత, కాడి రమ్మన్న తర్వాత అప్పుడు చేద్దాం భక్తి, అప్పుడు వెళదాం ప్రార్థనకి, అప్పుడు చూద్దాంలే, ఈ వయసు అంతా కూడా ఇష్టానుసారం గడుపుదాం, ఈ వయసులో నా భక్తి అని చాలామంది దేవునికి దూరంగా ఉంటున్నారు.
దేవుడు నిన్ను దర్శించు కాలమును నీవు దేవుని ఎరుగకుంటివి గనుక నీ మీద ముట్టడి వేయబడి నీ సంతతి అంత ఏమవుతుందట, నాశనం అవుతుంది. దేవుడు నిన్ను దర్శించిన కాలం నువ్వు గుర్తించిన ఎంతో మేలు. ఏ సమయమందు ఏ వయసులో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడో, ఏ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడో ఆ దినమున దేవునికి సరెండర్ అవు, సంపూర్ణముగా సమర్పించుకో. కంటికి రెప్పలాగా నిన్ను ఆయన కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ రోజున నీ జీవితంలో బలి అర్పణగా దేవుడు అడుగుతున్న దానిని నువ్వు బలి అర్పణగా అర్పించగలుగుతున్నావా? అబ్రహామును దేవుడు తన కుమారుని బలి అర్పించమని చెప్పాడు, తనకిష్టమైన కుమారుణ్ణి. ఈరోజు నీ దేహమే నీకు ఇష్టమైనది, నువ్వు దాన్ని దేవునికి బలిగా అర్పించగలుగుతున్నావా? చూద్దాం దేవుని వాక్యం నుంచి మరొక విషయాన్ని, మరొక వ్యక్తిని గురించి ధ్యానం చేయబోతున్నాం. అతనికి ఒక్కగానొక కుమార్తె, అతని పేరు యెఫ్తా. ఆమె తప్ప మగ సంతానం కానీ ఆడు సంతానం కానీ మరెవ్వరూ లేరు. ఒకే ఒక కుమార్తె. అతడు విజయోత్సవంతో తిరిగి వస్తూ ఉండగా తన తండ్రి విజయోత్సవాన్ని ఆస్వాదించడానికి, సంతోషంలో పాలు పొందడానికి తన కుమార్తె ఎదురు వచ్చింది. ఎప్పుడైతే తన కుమార్తె ఎదురొచ్చిందో వెంటనే యెఫ్తా, చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30వ వచనం నుంచి 39వ వచనం వరకు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దాన్ని అర్పించదనని అనెను. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతనికి వారిని అప్పగించెను గనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతునకు వచ్చే వరకు అబేల్కారామేయము వరకు 20 పట్టణములు వారిని విశేషముగా హతము చేసెను. అట్లా అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. 34వ వచనం. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు యెఫ్తా వాళ్ళని జయించి విజయోత్సవముతో తిరిగి వస్తున్నాడు. ముందే దేవునితో మొక్కుబడి చేసుకున్నాడు, మాట ఇచ్చాడు దేవునితో, తండ్రి నేను యుద్ధానికి వెళుతున్నాను అమ్మోనీయుల మీదకి, వాళ్ళ మీద నాకు జయమిస్తే నా కుమార్తెను బలిస్తాను అన్నాడండి. ఏమన్నాడు? నా ఇంటి నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితం, ఇక పూర్తిగా దేవునికి సమర్పణ అన్నాడు. వెళ్ళాడు, యుద్ధం చేశాడు, తిరిగాడు సంతోషంగా, విజయోత్సవంతో, ఊరేగింపుతో, ఘన విజయముతో శత్రువులను జయించి తిరిగి వస్తూ ఉండగా ఇప్పుడు తన ఇంటికి, మిస్పాలో ఉన్న తన ఇంటికి బయలుదేరి వస్తూ ఉండగా అతని కుమార్తె తంబూరతోను నాట్యముతోను బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయవారిలో ఒకటి వలె ఉన్నావని యెహోవాకు నేను మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుదీయలేననగా ఆమె ఏమంటుంది తెలుసున, నా తండ్రి దేవునికి నువ్వు మాట ఇచ్చావా, నీ నోటి మాట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు జరుగునుగాక అని నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె నా కొరకు
చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చును గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించును. ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం యెఫ్తాను చూస్తున్నాం. యెఫ్తా జీవితంలో తనకంటూ తన సంతోషం అంటూ, తన ఆనందం అంటూ, తన అతిశయం అంటూ మిగిలింది ఒకే ఒక కుమార్తె. ఇక తన జీవితంలో ఆనందం అంటూ ఏదీ లేదు. అర్థమవుతుందా? కనీసం యెఫ్తాకి తన భార్య బతికున్నట్లుగా ఏం రాయబడలేదు. మరలా ఇంకో కుమారుని కంటానికి యెఫ్తా ఒక్కడే మిగిలిపోయాడు. ఇప్పుడు యెఫ్తాకి ఒక్కగానొక కుమార్తె ఉంది. అయ్యో, నన్ను తలడింప చేయవాళ్ళు నువ్వు ఒకదానిగా మిగిలిపోయావు. నేను దేవునికి మాట ఇచ్చాను, ఇప్పుడు నేనేం చేయాలి? వెంటనే కుమార్తె అంటుంది, నా తండ్రి, నువ్వు దేవునికి మాట ఇచ్చావా? నువ్వు దేవునికి మాట ఇచ్చావు కాబట్టి నీవు దేవునితో మొక్కుబడి చేసుకున్నట్లుగానే నా జీవితాన్ని చెయ్యి అని తండ్రికి కుమార్తె విధేయురాలయ్యింది. తండ్రి చేసిన వాగ్దాన నిబంధనకు కుమార్తె కట్టుబడింది. నేటికి ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు యెఫ్తాను గురించి, గిలాదు దేశస్థుడైన యెఫ్తాను గురించి ప్రసిద్ధి చేయుటకద్దు అని రాశాడు. ఇప్పటికీ నేటికి కూడా 4 రోజులు యెఫ్తాను గురించి వారు ఒక పండుగలాగా ఆచరిస్తారు. దుఃఖ దినములను గడుపుతారు. ఎందుకంటే ఆ రోజు యెఫ్తా చేసిన త్యాగం మర్చిపోనిది, మరువలేనిది. నిజంగా గనుక దేవుడే విజయాన్ని ఇవ్వకపోతే ఇశ్రాయేలు ప్రజల బ్రతుకేంటి? ఇట్లాంటి అద్భుతాలు దేవుడు నీ జీవితంలో ఎన్నో చేశాడు. నేటి దినములను దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలకు ప్రతిగా, మేలులకు ప్రతిగా నీవు ఎన్నోసార్లు దేవునితో ఒడంబడిక చేశావు, నిబంధనలు చేశావు. నీవే నిబంధనలు చేశావు, నీవే నిబంధనలు కాళ్ళు తొక్కేశావు. నువ్వే చెప్పిన మాట మీద నిలబడవు. నువ్వు చెప్పిన మాట మీద నిలబడలేనప్పుడు నీ పిల్లలు కూడా చెప్పిన మాట మీద నిలబడలేరు. నువ్వు వెళ్ళే మార్గంలోనే నీ పిల్లలు వెళతారు. తల్లి చేలో మేస్తే, తల్లి ఆ దూడ చేలో మేస్తుంది. అది కూడా ఎక్కడ మేస్తుంది? అది కూడా ఒడిని మేస్తుందా, చేలో మేస్తుందా? అది కూడా చేలోని మేస్తుంది. కనుక మన జీవితాల్లో యెఫ్తా వలె మన పిల్లల్ని పెంచాలి. యెఫ్తా వలె మన ప్రభు కొరకు జీవించాలి. సజీవ యాగముగా దేవుని ఎదురు సమర్పించుకున్నాడు యెఫ్తా. తన కుమార్తె కూడా 4 నెలలు కొండల మీదకి వెళ్ళి, ఎన్ని నెలలంట? 2 నెలలు. 2 నెలలు కొండ మీదకి వెళ్ళి తన కన్యత్వమును గురించి చెలికత్తెలతో కలిసి దేవుని దగ్గర ప్రలాపించి మొక్కుకుందంట. తర్వాత దేవునికి సమర్పణ అయిపోయింది. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు నా జీవితంలో శ్రేష్టమైనది ఏదో ఇచ్చామంటే ఇచ్చాం, దేవునికి వచ్చామంటే వచ్చాం, ఇచ్చామంటే ఇచ్చాం, పోయామంటే పోయాం అన్నట్టుగా కాకుండా, దేవునికి నువ్వు ఏది ఇచ్చి దేవుని సంతోషపరచగలవు? విలువైనది దేవునికి ఇవ్వగలవా? అమూల్యమైనది దేవునికి ఇవ్వగలవా? వెలపెట్టి కొనలేనిది దేవునికి నీవు ఇవ్వగలవా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు, దేవునికి ఇచ్చే విషయంలో నీ పరిస్థితి ఎంత, నీ స్థాయి ఎంత? కనుక నీ విలువైనది దేవునికి ఇవ్వగలగాలి. చూడండి, మరొక సంఘటన కూడా మీకు తెలియజేసి నేను ముగించబోతున్నాను. లూకా సువార్త
21వ అధ్యాయము మొదటి నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన చూస్తూ ఉన్నాడు, గమనిస్తున్నాడు. ఒక బీద విధవరాలు, అయితే వారి మధ్యలో, ధనవంతుల మధ్యలో ఒక బీద విధవరాలు కూడా వచ్చింది. 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఆ రోజు ఆరాధన జరుగుతూ ఉంది, అందరూ కానుకలు సమర్పిస్తున్నారు. ఆ కానుకల సమర్పణలో గొప్పవారందరూ కూడా వారికి ఉన్న దానిలో వేస్తున్నారు. ఈ బీద విధవరాలు కూడా వచ్చింది. ఈ బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను అని యేసు ప్రభు అన్నారు. మార్కు సువార్త 12వ అధ్యాయము 42 నుంచి 44 వచనం వరకు. 42 నుంచి 44 వచనం వరకు. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు కానుకలు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అదిగో వారందరూ వారికి తమకు కలిగిన దానిలో ఉండి వేశారు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా అది తన జీవనమంతా వేసేసిందంట. ఎవరైనా ఏం చేస్తారు? 2 ఉంటే ఒకటి వేసి ఒకటి దాచుకుంటారు కదా. కొంత అంత ఉందనుకోండి, కొంత వేసి కొంత దాచుకుంటారు కదా. కానీ ఈ బీద విధవరాలంట తనకున్నదంతయు, తన జీవనమంతయు, తనకున్న ఆధారమంతయు, రేపటికంటూ తనకు ఏమీ దాచుకోకుండా సంపూర్ణంగా దేవునికి ఇచ్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంపూర్ణంగా దేవునికి ఇచ్చేసింది. ఇప్పుడు మన మనసులో ఒక ప్రశ్న, మరి మనం కూడా అలాగే వేస్తే రేపేంటి? భలేగున్నారు పాస్టర్ గారు, అట్టట జరుగుద్ది. ముసలమ్మ కాబట్టి చచ్చిపోతే బతుకు మీద ఆశ లేక వేసేసి ఉంటుంది. మాకు ఎన్ని ఆశలు లేవు మాకు. నా ప్రశ్న ఏంటంటే, తన జీవనమంతయు, తన ఆధారమంతయు దేవుని కొరకు ఇచ్చేసిందంట. ఈ రోజున మన జీవితంలో కూడా సంపూర్ణముగా ఇక నాకంటూ భవిష్యత్ అంటూ ఏమీ లేదు, ఆశలు లేవు, నిరీక్షణ లేదు, ఇక నాకు హోప్ లేదు, ముందుకు నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు, నా సొంతగా ప్లాన్లు ఏమి నాకు లేవు, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నాకు తెలియదు అని సంపూర్ణముగా నువ్వు దేవునికి అప్పగించుకొనగలుగుతున్నావా? దేవుడు ఎలా నడిపిస్తే అలాగండి, దేవుడు ఏది పెడితే అదండి, దేవుడు ఏది ఇస్తే అదండి అని సంపూర్ణముగా సమర్పించుకొనగలుగుతున్నావా? ఆమె జీవితంలో ఆమె విశ్వసించి నమ్మి తన జీవనం అంతా దేవునికి ఇచ్చిందంటే అర్థం తెలుసునా? ఇక నా భవిష్యత్తు దేవుడే, నా ఆధారము దేవుడే, నా జీవనము దేవుడే, జీవనమంతయు అని రాయబడింది అక్కడ. నా జీవనము దేవుడే అని పూర్తిగా దేవునికి తనకున్నదంతయు ఇచ్చేసి, అయ్యా ఇక ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు, నీకు తెలుసు అన్నంతగా దేవునికి చేసింది. అంటే తన మనసులో, తన జీవితంలో తనకు విలువైన ఆధారం ధనం కదా. ముసలోళ్ళకి ఆధారం ఏంటండి? ముసలోళ్ళకి ఆధారం ఏంటి? కుర్రోళ్ళు అంటే ఆ పని ఈ పని చేసుకుని బతికేస్తారు, 4 డబ్బులు వస్తే కష్టపడతారు, వచ్చేస్తాయి. ముసలోళ్ళకి వాళ్ళు దాచుకున్న డబ్బులే ఆధారం. 100 రూపాయలు ఉన్నాయంటే
జాగ్రత్తగా 10 రూపాయలు టిఫిన్ చేసి మిగతా దాచుకుంటారు. మధ్యాహ్నం మళ్ళీ అక్కడ భోజనం పెడుతున్నాను అనుకోండి, 5 రూపాయల భోజనమా 15 రూపాయల భోజనమా, ఏదో మరి మొత్తాన్ని పెడుతున్నారు కదా, ఆడ పోయి తిని మిగతా దాచుకుంటారు. అట్లాగా రూపాయి వారు దాచుకుంటూ వారికి జీవనాధారం అదే, దాంతోనే వాళ్ళ దినం గడపాలి. ఆ విధంగా జీవితాన్ని గడుపుతున్నటువంటి ఈ తల్లి తనకున్న ఆధారం 2 కాసులు దేవునికి చేసింది. ఈ పాఠంలోంచి దేవుడు మనకు నేర్పుతున్న గొప్ప అంశం ఏంటంటే, సంపూర్ణముగా దేవుని వైపు చూసి దేవుని మీద ఆనుకొని ఇక బ్రతికిస్తే దేవుడే ఇక బ్రతికితే దేవుడే, జీవిస్తే ఇక దేవుడే అని దేవునికి సంపూర్ణముగా నీవు సమర్పించుకొనగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో విలువైన జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. మరొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దేవుని వాక్యం నుంచి మార్కు సువార్త 14వ అధ్యాయము 3 నుంచి 9 వరకు. ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసి, తల మీద పోసిందా? ఏమని రాయబడిందమ్మా? తల మీద పోసి చాలు. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ స్త్రీ ఎవరో? సీమోన్ అంటాడు, ఈమె ఎవతో ఆయనకు తెలీదా? ఆయనేంటి ఈమెను ముట్టనిస్తున్నాడు అని తన మనసులో తాను అనుకుంటూ ఉన్నాడు. మనందరికీ తెలిసినటువంటి చరిత్ర ఇదంతా కూడా. అనుకుంటూ ఉన్న సందర్భంలో ప్రభు మనసెరిగి సీమోను పిలిచి ఒక చిన్న కథ చెప్పాడు. ఒకడికి 500 దేనారాలు, ఒకడికి 50 దేనారాలు వచ్చి వెళ్ళి మరలా వచ్చిన తర్వాత వారిని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర అప్పు తీర్చడానికి ఏమీ లేదన్నప్పుడు వారిద్దరు అప్పును క్షమించేశాడు. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ క్షమించబడ్డారు అని అడిగాడు. అప్పుడు అన్నాడు సీమోను, అయ్యా 500 దేనారాలు తీసుకున్నవాడే మరి ఎక్కువగా క్షమించబడ్డాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఈమె కూడా క్షమించబడింది. ఈమె విస్తారమైన పాపాలు చేసింది. ఈమెను గురించి నువ్వు సణుగుతున్నావు, గొణుగుతున్నావు. ఆమె ఎటువంటిదో నీకు తెలియదా అని అనుకుంటున్నావు. ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. సర్వలోకములు ఎక్కడ సువార్త ప్రకటించబడిన అక్కడ ఈమెను గురించి ప్రశంసించబడను. ఈమె చేసినది మిక్కిలి విలువైనది. శిష్యులు ఏమంటున్నారు తెలిసిన? ఎవరా శిష్యుడు? యూదా. 300 దేనారములకు అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా అంటే బేదల మీద ప్రేమ ఉండి కాదు, వాడు మొదటి నుండి దొంగ, దేవుని సొమ్మును దొంగిలించుతున్న దొంగ. కనుక చాలామంది దొంగలు దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని మందిరంలో ఉన్నారు. దేవుని మందిరానికి వస్తారు కానీ వారు చేసే దొంగ పనులు మాత్రం మానరు. ఏదో ఒక రోజు దేవుడు వారిని పట్టుకుంటాడు. ఈ దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. బేదల మీద ప్రేమ ఉండి కాదు, ఆ స్త్రీ దేవుని కొరకు ఖర్చు పెట్టినందుకు సహించలేకపోయాడు. ఆమె విలువైనటువంటి అచ్చ జటామాంసి తీసుకుని వచ్చి
యేసయ్య పాదాలకు పోసింది, ఆయన తల మీద పోసింది. విలువైన దాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టింది. ఆ రోజుల్లో ఎంత చదువుకున్నాం మనం? 160 రూపాయలు. ఈ రోజుల్లో, అప్పుడు ఆ రోజుల్లో 160 రూపాయలు అంటే ధ్యానారాలు ఉన్న రోజుల్లో చూడండి, అంత విలువైనటువంటి దానిని దేవుని కొరకు ఖర్చు పెట్టగలిగింది. ఈ రోజున మనం దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టి అంత చెప్పుకుంటాం. ఖర్చు పెట్టేది ఎంత, చెప్పుకునేది అంతా, దేవునికి ఇచ్చేదంతా అంత చెప్పుకుంటాం. అర్థమవుతుందా? ఒక ఆమె మందిరానికి 3 ఫ్యాన్లు ఇచ్చి ఏం చెప్పింది తెలుసా? ఊరంతా మందిరంలో కరెంటు పని మొత్తం నేనే చేయించాను, మా అబ్బాయి చేయించాడని చెప్పింది. మొత్తం మా అబ్బాయి అని చెప్పింది. దేవుడి దయ వల్ల ఆమె ఇక్కడ మందిరంలో లేదు. దేవుని స్తోత్రం. మందిరాలు వెంబడి తిరుగుతూ ఉంది. ఒక మందిరాన్ని వదిలిపెట్టి ఇంకో మందిరం తిరుగుతూ ఉండదు. ఇక అంతే. దేవునికి నువ్వు ఏదైనా ఇస్తే మరలా తిరిగి దాన్ని ఎక్కడ ఎప్పుడు అసలు మనసులో కూడా దేవుని స్తోత్రం, ఈ చేత్తో ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదు అంతే. అది దేవుని నుండి నీకు ఆశీర్వాదం తీసుకొచ్చేదిగా ఉండాలి. నువ్వు చెప్పుకుంటూ రాదు. కొంతమంది ఉన్నారు, నాకు తెలుసు, మన మందిరంలో మంచి తల్లులు. వారు దేవునికి ఎంత హృదయపూర్వకంగా ఇస్తారో నాకు తెలుసు. అలా ఎప్పుడు కూడా ఎవరితో కూడా పల్లెత్తు మాట కూడా చెప్పరు. చెప్దామని నేను ఒకవేళ అన్నా కానీ, అయ్యా చెప్పమాకయ్యా, ఎక్కడ నేను దేవునికి ఇచ్చాను అని చెప్తా. దేవుని స్తోత్రం. అటువంటి మంచి మనస్సు కలిగిన వారు ఉన్నారు. ఇచ్చేందుకు కొంచెమైనా చెప్పుకునేవారు ఉన్నారు. రకరకాల మనుషులు ఉన్నారు. కనుక ఈ కడవరి దినాల్లో నువ్వు దేవునికి డబ్బు ఇస్తున్నావా అనేది ముఖ్యం కాదు, నీ జీవితాన్ని ఇస్తున్నావా అనేది చాలా ముఖ్యం. అందుకే ఒక్క నుంచి చెప్తున్నాను, సజీవ యాగముగా మీ దేహమును దేవునికి సమర్పించుడి. నీకు విలువైనది ఏదైనా ఉందంటే అది దేవుడు నీకు ఇచ్చిన జీవితమే. డబ్బు విలువైనది కాదు, వెండి విలువైనది కాదు, బంగారం విలువైనది కాదు, వజ్రాలు విలువైనవి కాదు. విలువైనది నీ జీవితం. విలువైనది నీ జీవితం. నీ జీవితాన్ని ఆపాదమస్తకం దేవునికి అంకితం చెయ్యి. ఆపాదమస్తకం అంటే తల మొదలుకొని అరికాళ్ళ వరకు సంపూర్ణముగా నీ దేవునికి సమర్పించు. సజీవ యాగంగా మీ శరీరమును దేవునికి సమర్పించుడి. ఇట్టి సేవయుక్తమైనది. మీరు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుతారు. మనం అందరం ఒక దినం రూపాంతరం పొందబోతున్నాం. ఆ రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాలంటే మన మనస్సు మారకుండా రూపాంతరం చెందాం. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మన మనసు మారాలి, మన హృదయం మారాలి, మన తలంపులు మారాలి, మన ఆలోచన విధానం మారాలి. చేదు అనుభవాలు తొలగిపోవాలి, పాపపు అనుభవాలు తొలగిపోవాలి, పరిశుద్ధ జీవితంలోనికి రావాలి. చీకటిని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, అవిధేయతను విడిచిపెట్టాలి, విధేయత కలిగి ఉండాలి. నువ్వు పరలోకమందున తండ్రికి లోబడితే నీ కుమారులు, నీ పిల్లలు నీకు లోబడతారు. ప్రార్థన చేసుకుని అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో ప్రభు హస్తాలకు మిమ్మల్ని మీరు సమర్పించుకొని, ప్రభువా ఇంతవరకు తేటగా సూటిగా నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావు. ఇదిగో ప్రభువా, సంపూర్ణముగా నీకు సమర్పించుకున్నటువంటి నైనా అబ్రహాము తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు అప్పగించుకున్నాడు. ఈ రోజున నా జీవితంలో కూడా తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా అని ప్రభు చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందామా? అందరు స్వరమెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇదిగో యెఫ్తా దేవునితో నిబంధన చేసుకున్నాడు. యెఫ్తా కుమార్తె దేవునితో నిబంధన చేసుకుంది, దేవుని చేతులకు సంపూర్ణంగా సమర్పించుకుంది. ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని అవరోధాలు ఎదురైనా, నీ జీవితంలో ఎన్ని మాటలు ఎదురైనా వెనుదిరిగి చూడక సాగిపో, ప్రభు చేతులకు అప్పగించుకో. కన్నీరు విడిచు, ప్రభువా సంపూర్ణ సమర్పణతో నీ ఎదురు నేను సాగిపోతున్నాను, నన్ను బలపరచు తండ్రి, నన్ను ఆశీర్వదించు, నన్ను అనేక జనములకు దీవెనగా మార్చు. మృతులలో నుండి అబ్రహాము తన కుమారుని మరలా సజీవులుగా పొందుకున్నాడు. నిరీక్షణ ఆధారం లేనప్పుడు నేను నమ్మాడు. విశ్వాసం
కోల్పోక విశ్వాసమందు స్థిరుడై నిలిచాడు, వాగ్దాన ఫలం పొందుకున్నాడు. విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభువా. మా జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ అందరూ స్వరమెత్తి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. సజీవ యాగముగా మా జీవితాలు సమర్పించాలయ్యా. మాకున్న విలువైనది మా శరీరం, మాకున్న విలువైనది మా దేహం. ఆత్మచేత శరీర క్రియలను చంపి శరీరం ఆత్మకు, ఆత్మ శరీరములకు ఒకదానికొకటి విరోధముగా వ్యతిరేకంగా ఇవి తిరుగుతూ ఉండగా, ఆపేక్షిస్తూ ఉండగా, శరీర సంబంధుల వలె కాక ఆత్మ సంబంధుల వలె ఆత్మానుసారంగా నడుచుకునే జీవితాన్ని మాకు ఇవ్వండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ ప్రార్థనలు ఏకీభవించి ప్రభు సన్నిధిలో జీవితాలను సమర్పించుకొని ప్రార్థన చేయండి. యెఫ్తా కుమార్తె వలె సమర్పించుకోండి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వలె సమర్పించుకోండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, స్తోత్రం నాయనా.